10వ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్స్ పంపిణీ చేసిన మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేయాలని మండల యూటీఎఫ్ నాయకుల కోరిక మేరకు పంపిణీ చేస్తానని, అందులో భాగంగా మంగళవారం గోరంట్ల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసి 10వ తరగతి విద్యార్థులకు తమ అనుభవాలను వారికి వివరిస్తూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, పేద ధనిక అనే వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో రాణించాలని, 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మెరుగైన ఫలితాలు సాధించాలని, అందుకు తన వంతు సహాయంగా మీకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నానని అన్నారు. మంగళవారం మధ్యాహ్నం పూలేరు పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేశారు. బుధవారం గోరంట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పంపిణీ చేస్తామని, ఇదే విధంగా మండల వ్యాప్తంగా ఉన్న 10వ తరగతి విద్యార్థికి పంపిణీ చేస్తానన్నారు. అంతేకాకుండా మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి అనేక సేవా కార్యక్రమాలు ప్రజల మధ్య తిరుగుతూ ఏ కార్యకర్తకు ఆపద అన్న విషయం తెలుసుకున్న వెంటనే వారి ఇంటికి వెళ్లి సమస్యలు కనుక్కొని తనకు చేతనైన సహాయం అందిస్తున్నారు. అందువలన ఇలాంటి నాయకులు ఉండాలని, ఇలాంటి వారు ఉంటే నిరుపేద కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, యూటీఎఫ్ నాయకులు కృష్ణప్ప, చాంద్ బాషా, కృష్ణమూర్తి, టీడీపీ నాయకులు వృషభదేవుడు, నరేష్, యువ సైన్యం సభ్యులు జయకృష్ణ, రామాంజీ, సాయితేజ తదితరులు పాల్గొన్నారు. మార్గంలో వీటిని తీర్చిదిద్దే శక్తి ఉన్న స్థలం. మేమంతా కూడా ఈ స్థలం నుంచి వచ్చిండే వాళ్ళమే. సక్సెస్ అనేది ఎవరికి ఊరికనే రాదు. కష్టాలు పడాలా, కన్నీరు పెట్టాలా, గుండె ముక్కలైపోతుంది, పక్కన మాటలు పడాలా, అవమానాలు పడాలా, వాటన్నిటిని మనం ఎదుర్కొని నిలబడగలగాల. అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. విజయం కూడా ఒక రోజులో రాదు, ఓటమి కూడా వస్తుంది. ఆ ఓటమిని కూడా మనం ఒక మెట్టు అభివృద్ధికి దాన్ని ఒక ధైర్యంగా తీసుకొని మనం ముందరికి వెళ్ళాలా. ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళంతా విజయవంతులై కొంతమంది 10 చదివేసి వదిలేసి ఉంటారు. వాళ్ళ జీవితంలో సక్సెస్ అయి ఉంటారు. కానీ కొన్ని చోట్ల చదువు అవసరం వస్తుంది. అంటే ఇప్పుడు నీకుండే తెలివి ఆ చదువు అదే ఇంకా చదివితే ఆ జ్ఞానం కూడా నీ సక్సెస్ ఇంకా తోడ్పడుతుంది. ప్రతి ఒక్కరికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. నేను ఎంపీగా పనిచేసినప్పుడు గుడిసెల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ పిల్లల్ని స్కూల్కి చేర్పించిండే కాలాలు ఉన్నాయి. ఎందుకంటే చదువు చాలా ఇంపార్టెంట్. చాలా మంది చిన్నపిల్లలు వచ్చి నా దగ్గరికి చేయాపే అక్క అంటారు. ఫస్ట్ నువ్వు చదువుతాను అని అడుగుతాను నేను. అంతే మరుసటి సెలవు అడుగుతాను. నా ముందర ఏడ పట్టుకుపోయి స్కూల్లో వదులుతాను. అప్పుడు ఏపీఓ గారు ఉంటాడు, సార్ ఇట్లా పలానా చోట్ల పలానా పిల్లలు ఉన్నారు, చదువుకోకుండా రోడ్లో తిరుగుతున్నారంటే వెంటనే పోయి వాళ్ళని చేర్పించేవాళ్ళు. ఎందుకు అంటే ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోలేకపోతే కనీసం సమాజంలో మనలాంటి వాళ్ళన్నా పట్టించుకొని వాళ్ళకు చదువు విలువ తెలియజేయాలి. రేపు పొద్దునే కనీసం వాడు చదివి మంచి పొజిషన్లో ఉన్నప్పుడు అనుకుంటాడు కదా, ఆ రోజు ఆ యొక్క వల్ల నేను చదువుకోగలిగినాను, ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నాను అని. సో మీరు కూడా పెద్ద అయినాక మీ వంతు మీరు సమాజానికి కృషి చేయాలి. ఈరోజు నేను ఈ బుక్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి ఈ బుక్ ఇవ్వడానికి